హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే మనం జనరల్గా నోట్బుక్ ఏదైతే ఉందో ఆ నోట్బుక్ కి పారామీటర్స్ పంపిస్తాం. ఓకే, సో త్రూ డేటా పైప్ లైన్స్ ద్వారా. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం విత్ ఇన్ పరీక్ష యాక్టివిటీ అంటే లూప్ చేసేటప్పుడు మాత్రమే మనం పంపిస్తుంటాం. బట్ అది జనరల్ కేస్ కాదు. అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్ కూడా మనం నోట్బుక్ కి పారామీటర్స్ అనేది సప్లై చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అది డిఫరెంట్ అప్రోచెస్. లైక్ మీరు ఏదైతే పారామీటర్స్ కాన్ఫిగర్ చేస్తారో నోట్బుక్ కి, లైక్ హార్డ్ కోడ్ చేయొచ్చు, వేరియబుల్స్ ద్వారా పంపించవచ్చు, పారామీటర్స్ ద్వారా పంపించవచ్చు, అండ్ వేరియబుల్ లైబ్రరీ, ఇలా డిఫరెంట్ వేస్ అయితే మనం చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఫస్ట్ అసలు ఏంటి ఈ- అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఒక నోట్బుక్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ మీకు చూపిస్తాను. వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. అంటే మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్ ఆ పర్టికులర్ నోట్బుక్ కి పారామీటర్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, దాని తర్వాత వచ్చిన అవుట్పుట్ ని ఒక టేబుల్ లో స్టోర్ చేయడం అనమాట. ఓకే, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సింపుల్, ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, శాలరీ, ఇలా ఒక 4 పారామీటర్స్ అయితే క్రియేట్ చేశాను. మీరు చూడొచ్చు ఇక్కడ పారామీటర్స్ కూడా ఎనేబుల్ చేశాను ఈ పర్టికులర్ సెల్ కి. దాని తర్వాత జస్ట్ ఒక రో క్రియేట్ చేసి దాన్ని డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఆ వచ్చిన అవుట్పుట్ ని రో ఇన్ఫర్మేషన్ డేటా అని ఒక టేబుల్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, సో ఇది ఓకే రో ఇన్ఫర్మేషన్ డేటా. సో ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అంతా కూడా ఈ టేబుల్లోకి వస్తుంది. ఫస్ట్ నేను ఏంటంటే వేరియబుల్ లైబ్రరీ. ఓకే, సో ఒక వేరియబుల్ లైబ్రరీ తీసుకుని ఇక్కడ 4 వేరియబుల్స్ డిఫైన్ చేశాను. లైక్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, సాలరీ, అలానే ఇక్కడ వాల్యూస్ అనేది స్పెసిఫై చేశాను. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది సో ఏదైతే డేటా పైప్ లైన్స్ ద్వారా ఆ నోట్బుక్ కి సప్లై చేస్తాం. ఫస్ట్ ఆ వేరియబుల్ లైబ్రరీ ఉంది కదా, సో దాన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. చూడొచ్చు టెంప్ వేరియబుల్ కదా, ఇక్కడ కూడా 4 వేరియబుల్స్ తీసుకున్నాను. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, సాలరీ. ఇప్పుడు ఈ ఇంటిగ్రేట్ చేసిన వేరియబుల్స్ అనేది ఈ నోట్బుక్ పారామీటర్స్ కాన్ఫిగర్ చేసిన మీరు చూడొచ్చు. వేరియబుల్స్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, సాలరీ. ఓకే, సో దీని తర్వాత మీరు వేరియబుల్స్ తీసుకోవచ్చు, దాని తర్వాత పారామీటర్స్ తీసుకోవచ్చు, దాని తర్వాత హార్డ్ కోడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అప్రోచెస్ అయితే ఉన్నాయి, వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఇది రన్ చేద్దాం, ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది, లోడ్ అవుతుంది, ఇన్ ప్రోగ్రెస్. సో ఇది ఒక 40 to 50 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది జనరల్గా. సో స్టిల్ గోయింగ్ ఆన్. సో 28 సెకండ్స్. ఓకే, మనకైతే సక్సెస్ అయింది కదా. ఇప్పుడు లేక్ హౌస్ లో కూడా వెరిఫై చేద్దాం టేబుల్ క్రియేట్ అయిందో లేదా అనేది. సో రోస్ ఇన్ఫర్మేషన్ డేటా సంథింగ్ అలా ఉంటుంది. రోస్ ఇన్ఫర్మేషన్ డేటా లోడ్ అవుతుంది. మీరు చూడొచ్చు 105 ఝాన్సీ వినుకొండ సంథింగ్. ఓకే, ఇప్పుడు సో ఇదేంటి వేరియబుల్ లైబ్రరీ ద్వారా వచ్చింది. అలా కాకుండా మన నోట్బుక్ లో ఒక వేరియబుల్స్ డిఫైన్ చేద్దాం, ఒక 4. ఈ వేరియబుల్స్ ని ఈ నోట్బుక్ కి పారామీటర్స్ కింద అంటే వాల్యూస్ కింద ట్రీట్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ డిలీట్ ఎవ్రీథింగ్. సో ఎంప్లాయ్ వేరియబుల్స్, ఎంప్లాయ్ ఐడి, ఓకే, అండ్ ఎంప్లాయ్. సో మీరు ప్రాపర్ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే చిన్న మిస్టేక్ జరిగినా సరే వాల్యూస్ అనేది మిస్ మ్యాచ్ అవుతాయి. అంతకు మించి ఏం కాదు. వేరియబుల్స్ అండ్ లొకేషన్ అండ్ సాలరీ వెరైటీ. ఓకే, సో మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడికి ఎంప్లాయ్ ఐడి నేమ్, లొకేషన్, సాలరీ, దట్స్ ఓకే. ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి వేరియబుల్స్ లో, మనం 104 ఉంది, ఇందాక 105 రికార్డ్ ఇన్సెట్ అయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే 104 పావని, బెంగళూరు ఇలా రావాలన్నమాట. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. సో లెట్ మీ రన్ ఇట్. సో దీని తర్వాత పారామీటర్స్ యూజ్ చేద్దాం.
Still going on. Let's see. So ఇది కూడా 40 seconds దా టైం తీసుకుంటుంది. ఓకే, లోడింగ్ ఇంకా ఎగ్జిక్యూషన్ జరుగుతూనే ఉంది. Complete. ఓకే, సో seems like it is taking more time. ఓకే, డన్. సో ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు 104 రావాలి. సో చూడొచ్చు 104 ఉంది కదా. ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు వేరియబుల్స్ తీసుకున్నాం కదా, పారామీటర్స్. ఓకే, సో మనం ఆల్రెడీ పారామీటర్స్ డిఫైన్ చేసాం. ఇక్కడ చూడొచ్చు ఈ పారామీటర్స్ ని ఈ నోట్బుక్ కి సో ఇన్పుట్ గా ప్రొవైడ్ చేద్దాం. అండ్ పారామీటర్స్ చూడొచ్చు ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అండ్ ఎంప్లాయ్ నేమ్ అండ్ లొకేషన్ అండ్ సాలరీ. ఓకే, దట్స్ ఇట్. మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, నేమ్, లొకేషన్, సాలరీ. ఓకే, 4 ఉన్నాయి కదా. అయితే వాల్యూ ఉంది ఇక్కడ 103 ఉంది. లెట్స్ ఇట్ అవుట్. సో దీని తర్వాత హార్డ్ కోడ్ చేద్దాం. అంటే 4 డిఫరెంట్ వేస్ లో కూడా మనకి సో వర్క్ అవుతుంది లేదా ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. స్టిల్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇది కూడా 40 seconds అలా టైం తీసుకుంటుంది. సో 13 seconds. ఓకే, 33, 39, 41. It is taking more time. ఓకే, సక్సెస్ అయింది. ఇక్కడ వెరిఫై చేద్దాం 103 వచ్చింది రాలేదనేది. సో మీరు చూడొచ్చు 103, 104, 105. ఓకే, ఇప్పుడు హార్డ్ కోడ్ చేస్తాను. ఇవన్నీ డిలీట్ చేద్దాం. సో 102 అండ్ లొకేషన్ సో జిఎన్టీ గుంటూరు. ఓకే, దాట్స్ ఇట్. ఇట్లా హార్డ్ కోడ్ చేస్తాం కదా, రన్ చేద్దాం. రన్ సేవ్ ఉంటుంది. ఓకే, రైట్ క్లిక్ ఆన్ సో రన్నింగ్ స్టేటస్ లో మారిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట. సో ఇన్ ప్రోగ్రెస్. ఇది కూడా 40 seconds అయితే తీసుకుంటుంది అవుట్పుట్ ఎగ్జిక్యూషన్ కి. ఓకే, ఓకే, మనకైతే సక్సెస్ వచ్చింది. సో ఇక్కడ కూడా వెరిఫై చేద్దాం. ముందుగా రిప్లికేట్ అవ్వలేదు. మీ ట్రై టు రిఫ్రెష్. ఓకే, మీరు చూడొచ్చు. సో 102, 103, 4, 5. ఓకే, అన్ని కూడా డిఫరెంట్ గా అంటే వేరియబుల్ లైబ్రరీ నుంచి రన్ చేసిన పారామీటర్స్, వేరియబుల్స్ నా హార్డ్ కోడ్ చేసిన ఇలా డిఫరెంట్ వేస్ లో మనం ఒక నోట్బుక్ కి పారామీటర్స్ అనేది సప్లై చేయొచ్చు అనమాట. ఓకే, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట.
సో మీరు కూడా ట్రై చేయండి. ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడ పెద్ద కష్టం అయితే అనమాట. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.